శనగ వంకాయ రైస్కి కావాల్సిన పదార్థాలు: వండిన సామన్నం 1 కప్పు, ఉడకపెట్టిన శనగలు 1/2 కప్పు, వంకాయ ముక్కలు 1/4 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 4, అల్లం తురుము 1/2 చెంచా, ఉల్లిపాయ తరుగు 2 చెంచాలు, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, జీలకర్ర 1 చెంచా, శనగపప్పు 2 చెంచాలు, పల్లీలు పిడికెడు, ఉప్పు రుచికి సరిపడినంత, మిరియాలు 1/2 చెంచా, పసుపు 1/2 చెంచా, నెయ్యి 2 చెంచాలు. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్తా, దీని గురించి మాట్లాడుకుందాం. మనకి ఈ యొక్క శనగలు ఉంటాయి. ఈ శనగలు నాటు శనగలు నానబెట్టి ఒక 6 అవర్స్ ఇట్లా ఉడకబెట్టుకుంటాం. ఇది మన బ్రెయిన్కి చాలా మంచిదండి. ఇట్ సూతన్స్ ద బ్రెయిన్ అనమాట మనకి శనగలు అనేవి. అదేవిధంగా లిటిల్ మిల్లెట్, దీన్ని సామలు అంటారు. ఇది మన స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, వాటికి డైజెషన్ ఇష్యూస్ కానీ, గ్యాస్ట్రైటిస్ కానీ, వీటన్నిటికి కూడా ఈ లిటిల్ మిల్లెట్ చాలా ఎక్సలెంట్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది అనమాట. ఒకటి బ్రెయిన్కి, మన దీంట్లో వాడే ఇంగ్రీడియంట్, ఇంకోటి స్టమక్కి. అంటే ఇవి మనకి ఎప్పుడైతే బ్రెయిన్ రిలాక్స్గా ఉండి మనకి డైజెషన్ సిస్టమ్ స్ట్రెంగ్త్ అని ఉంటే మనకి ఆల్మోస్ట్ హెల్దీగా ఉంటాం. ఆ కాంబినేషన్ తోటి ఈ రెసిపీ తయారు చేసుకుందాం. ముందుగా మనం దీనికి ఒక మసాలా, సింపుల్ మసాలా తయారు చేసుకుందాం. దానికి పల్లీలు వేపుకుందాం. పల్లీలు, దానికి మనం ఎప్పుడు అనుకుంటాం కరివేపాకుని ఎప్పుడు పడేయకుండా, అంటే పడేస్తాం, పోపులేస్తే పడేస్తాం. ఎప్పుడు కూడా మనం ఇట్లా పొడి చేసుకోవటం కానీ అలాంటి ఆప్షన్స్ ఉన్నప్పుడు అట్లా వేసుకొని దాంతోపాటు మనం పొడి చేసుకుంటే ఆ ఫ్లేవర్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. అదేవిధంగా దాని యొక్క మెడిసినల్ వాల్యూని కూడా, ఇప్పుడు కరివేపాకు అనుకోండి రక్తాన్ని శుద్ధి చేస్తుంది, మన బ్రెయిన్ ఫంక్షన్కి మంచిది, హార్ట్కి మంచిది. కాబట్టి దీన్ని మామూలుగా పోపులు వేసేసి అలా తీసేస్తాం ఫ్లేవర్. అలా కాకుండా ఎప్పుడు మనం ఇలాంటి మసాలా పొళ్ళు కానీ ఇలాంటి చట్నీలు కానీ చేసుకునేటప్పుడు కొంచెం దాంట్లో వేసి దాన్ని కూడా కలిపి గ్రైండ్ చేసినట్టయితే మనకి ఫ్లేవర్తో పాటు హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక్కడ పల్లీల బదులు మనం నువ్వులు వేసుకోవచ్చు, కర్బూజా గింజలు వేసుకోవచ్చు, ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోవచ్చు. పల్లీలు ఆల్మోస్ట్ వేగిపోయినాయి. తర్వాత నెక్స్ట్ ఇది చల్లారి పొట్టు తీసి పెట్టుకుందాం. ఈ లోపల చల్లారుతుంటాయి. దీనికి నెక్స్ట్ ఏంటంటే కొంచెం శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, మిరియాలు. ఓకే, ఇది కూడా లైట్గా వేపుకుందాం. వేపుకున్న తర్వాత అది కలిపి, అది పొట్టు తీసుకొని ఇది కలిపేసి మనం ఓకే చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకుంటున్నాం. ఆ పొడి అనేది దీనికి మసాలా అన్నమాట. మనకి కావాలంటే దీంట్లో కొంచెం మసాలా ఫ్లేవర్ కావాలంటే ఒక కొంచెం ధనియాలు, దాల్చిన చెక్క, లవంగ, ఓకే బిర్యానీ ఆకు, అలాంటి వాటిని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఎవరికైనా మసాలా ఫ్లేవర్ కావాలి, కొంతమందికి ఆ స్పైసీ ఫ్లేవర్ కావాలనుకున్నప్పుడు వాటిని లవంగ, దాల్చిన అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఎవరెవరి టేస్ట్ని బట్టి వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ నేను జీలకర్ర, మిరియాలు మెయిన్ అన్నమాట. యా ఓకే అండి, ఈ రెండింటిని నేను చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకుందాం. ఓకే అండి, మనం నెక్స్ట్ ఈ ప్రాసెస్లోకి వెళ్దాం. పోపు పెట్టుకుందాం. దీనికి పోపు పెట్టుకొని ఆ తర్వాత ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసుకుంటా ప్రొసీజర్లోకి వెళ్దాం. జీలకర్ర, పప్పు, కాబట్టి కాజు అలాంటివి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అల్లం
ఆ ఫ్లేవర్ దిగుతున్నప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. కరివేపాకు, ఆ ఫ్లేవర్ అల్లము అండ్ జీలకర్ర ఆ ఫ్లేవర్ దిగి ఈ శనగ పప్పు అంతా కూడా కొంచెం రోస్ట్ అయిపోయిన తర్వాత ఉల్లి తరిగి వేస్తాం. ఉల్లి తరిగి వేసుకున్నాం కదా, ఒక ఉల్లిపాయ ఒక 2 నిమిషాలు మనం అని మగ్గనిద్దాం. ఆ తర్వాత మనం నెక్స్ట్ ఏమి యాడ్ చేసుకుందాం. ఇంకండి మనం ఉల్లిపాయ కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇప్పుడు మనం వంకాయ ముక్కలు వేసుకుందాం. వంకాయ ఇంటి మనకి తెల్ల వంకాయ అయితేనే బాగుంటుంది. ఇంకా మిగతాయని కూడా వేసుకోవచ్చు, కొంచెం సాఫ్ట్గా ఉన్నది వేసుకోవాలి. నేను దాన్ని కొంచెం లైట్గా స్టీమ్ చేసుకున్నాను, ఎందుకంటే కొంతమందికి ఒక సాఫ్ట్గా ఉంటే ఇష్టము. అందుకని చెప్పేసి మీకు వద్దనుకుంటే ముక్కలు అలా కూడా వేసుకొని మగ్గ పెట్టుకోవాలి. దానికి కొంచెం ఆయిల్ ఎక్కువ కావాలి, లేకపోతే ఎక్కువ సమయం పడుతుంది అనుకున్నప్పుడు మనం వెంటనే పక్కన ఒక ఇడ్లీ పాత్రలో కానీ నీళ్ళని స్టీమ్ చేసుకొని వేసుకోవచ్చు. అది మన ఆప్షన్ అంతే అన్నమాట. ఇది ఒక వేసిన తర్వాత 2 మినిట్స్ 5 మినిట్స్ దాకా, అంటే ఒక 6 మినిట్స్ దాకా పడుతుందండి ప్రొసీజరు. అదే వంకాయలు పచ్చి వేసుకున్నాను అనుకోండి ఒక 12-13 మినిట్స్ కూడా పడుతుంది. ఇట్లా మూత పెట్టుకున్న తర్వాత పట్టుకున్న ఆ దమ్లో అయినందువల్ల, అది వెజిటేబుల్ వేసినప్పుడు మూత పెడతాం, అది కాకుండా ఆ దమ్లో ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ వెజిటేబుల్కి పట్టేదానికి కూడా ఈ విధంగా మూత పెట్టినందువల్ల చాలా బాగుంటుంది. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఈ శనగలు కూడా యాడ్ చేసుకున్నాం. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ మనం వెయిట్ చేద్దాం. ఈ లోపల మనము ఈ సాంబార్ రైస్ని ఇట్లా పొడిగా వండి పెట్టుకున్నాం. అదేం లేదండి, ఒక 4 to 6 అవర్స్ నానబెట్టి 1:2 సాంబార్ బియ్యం కాబట్టి త్వరగా ఉడికిపోతాయి. 1:2 వాటర్ పోసి, లేకపోతే కొంచెం ఎక్కువ పోసి 2 ఈజ్ ద బెస్ట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ రైసెస్ అనమాట. మామూలుగా మనం ఆ కూరలు కలుపుకునే దానికి మన ఇష్టం ఎంతైనా పోసుకోవచ్చు. ఇలా పొడిగా రావాలంటే మటుకు 1:2 వాటర్ పోసి 1 స్పూన్ ఆయిల్ కలిపి దాన్ని డబుల్ బాయిలింగ్ అనమాట, అంటే ఇడ్లీ పాత్రలో పెట్టి ఈ బౌల్ని పైన మూత పెట్టి ఒక 15 to 16 మినిట్స్ బాయిల్ చేసి, 18 మినిట్స్ దాకా మ్యాక్సిమం బాయిల్ చేసి, 15 to 16 మినిమం, 18 ఈజ్ ద మ్యాక్సిమం. అంటే 18 మినిట్స్ 20 మినిట్స్ దాకా వెళ్ళొచ్చు, కానీ 18 మినిట్స్ అనేది కరెక్ట్గా ఉంటుంది. పెట్టిన తర్వాత స్టవ్ ఆపిన తర్వాత ఒక 5 మినిట్స్ వదిలేసి ఆ తర్వాత మూత తీసుకొని ఆ ఇడ్లీ పాత్ర తీసి మళ్ళీ ఈ బౌల్ పక్కకు తీసి అప్పుడు చూస్తే మీకు పొడిగా వస్తుంది అన్నమాట. కాబట్టి అక్కడ దాకా మనం వెయిట్ చేస్తాం. ఇంకొంచెం కొబ్బరి కూర కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా తయారైనటువంటి ఈ రైస్ని కూడా మనం యాడ్ చేస్తాం. ఈ టైంలో మనం సాల్ట్ కూడా వేసుకుందాం. కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు, కావంటే బాగుంటుంది. నిమ్మరసం కూడా ఈ టైంలో యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఈ మసాలాను కూడా యాడ్ చేసేస్తాం. కొత్తిమీర వేసుకున్నాం. ఇక్కడ ఈ టైంలో మనం నిమ్మరసం అనుకుంటే టేస్ట్, అది కూడా పచ్చి కొబ్బరి, అంటే అలా కొబ్బరిని గ్రేట్ చేసేసి అలా పైనుంచి అల్లుకున్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా మనం క్రంచీగా నట్స్ కూడా వేసుకుంటే అదొక ఫ్లేవర్ వస్తుంది, అంటే అదొక టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. సో మనం దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటాం.
పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. ఓకే అండి, మనకి సామ శనగ వంకాయ రైస్ తయారైపోయింది. దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. సామ శనగ వంకాయ రైస్కి కావాల్సిన పదార్థాలు: వండిన సామన్నం 1 కప్పు, ఉడకపెట్టిన శనగలు 1/2 కప్పు, వంకాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 4, అల్లం తురుము 1/2 చెంచా, ఉల్లిపాయ తరుగు 2 చెంచాలు, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, జీలకర్ర 1 చెంచా, శనగపప్పు 2 చెంచాలు, పల్లీలు పిడికెడు, ఉప్పు రుచికి సరిపడినంత, మిరియాలు 1/2 చెంచా, పసుపు 1/2 చెంచా, నెయ్యి 2 చెంచాలు. సామ శనగ వంకాయ రైస్ తయారు చేయ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, మిరియాలు వేసి వేయించి చల్లారిన తర్వాత పల్లీలతో కలిపి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని దానికి నెయ్యి వేసి, నెయ్యి వేడైన తర్వాత జీలకర్ర, శనగపప్పు, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు ఒకదాని తర్వాత వేసి, తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి కొంచెం మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకొని, తర్వాత పసుపు, ఉడికించిన శనగలు వేసి మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి. తర్వాత ఉడికించిన సామన్నం, తగినంత ఉప్పు, తయారు చేసుకున్న పల్లీల మసాలా కూడా వేసి బాగా కలుపుకొని కొత్తిమీర కూడా వేసి సర్వింగ్ ప్లేట్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సామ శనగ వంకాయ రైస్ రెడీ.